హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రేషన్ కార్డు గురించి ఫుల్లీ అప్డేట్, అంటే బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. జనవరి నుంచి కొత్త నిబంధనలు అనంట. సో ఆ వీడియో ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే షేర్ చేయండి. సో రేషన్ కార్డు కొంతమందికి అయితే రద్దు చేయడం జరుగుతుంది. అలాగే జనవరి 2024లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మార్పులు వచ్చే అన్ని సెక్టార్లో అప్డేట్ చేసే అవకాశం ఉంటుందన్నట్టు. సో ఈ కేవైసీ చేయడం తప్పనిసరి అని చెప్పవచ్చు. సో ఎందుకంటే ఇంకా మీరు ఈ కేవైసీ చేయకపోతే ముందుగా అయితే ఈ కేవైసీ చేయించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఈ కేవైసీ ఎందుకు చేయించుకుంటుంది అంటే, కొంత రేషన్ కార్డులు అందులో 10% వరకు అంటే రేషన్ షాప్లో ఏం సరఫరా అంటే ట్రాన్సాక్షన్ చేయకుండా ఉంటున్నాయి అన్నట్టు. సో లైక్ ఒక రిచ్ పర్సన్ కూడా ఏదో రేషన్ షాప్లో వెళ్ళి కావాలని చెప్పేసి డమ్మీ కార్డులు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి వాటిని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఈ కేవైసీ ప్రోగ్రామ్ అనేది పెడుతుంది అన్నట్టు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇటీవల కాలంలో రేషన్ కార్డులు విషయం కూడా అవకతవకలు చాలా ఉండేవి అన్నట్టు. సో చాలామందికి బీపీఎల్ కార్డు ఉండేది. అది ప్రభుత్వ పథకానికి సంబంధించిన ప్రయోజనాలను పొందేందుకే అది యూజ్ చేసేవాళ్ళు అన్నట్టు. సో చాలామందికి బీపీఎల్ కార్డు ఉంది, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోగాలు చాలామంది యూజ్ చేసుకుంటారు, అలాగే చాలామంది యూజ్ చేయకుండా కూడా ఉంటారు అన్నట్టు. సో దానికి కావాల్సిన కొన్ని యాక్టివేషన్ చేసారు, కొన్ని డీయాక్టివేషన్ కూడా చేసారు అన్నట్టు. అంటే సర్వీస్ అంటే ట్రాన్సాక్షన్ వాటికి యూజ్ చేస్తే యాక్టివేషన్లో ఉంటుంది, యూజ్ చేయకపోతే మాత్రం ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్, లేకపోతే మాత్రం ట్రాన్సాక్షన్ అంటే నెలకు మనకు రేషన్ కార్డులో మనం సరుకులు కానీ లేదంటే ఏదన్నా రేషన్కి సంబంధించినవి మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇంతకీ రేషన్ కార్డుపై వైసీ చేసిందా అంటే ఈ కేవైసీ తప్పనిసరి అన్నట్టు. సో ఎటువంటి మోసాలన్నిటినీ నిరోధించడానికి అయితే మరియు అర్హులైన వ్యక్తులకు మాత్రమే బీపీఎల్ కార్డు ప్రయోజనాలు పొందేలా చూడడానికి ప్రభుత్వం ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. సో రేషన్ కార్డు కేవైసీ చేయకపోతే బయోమెట్రిక్ ద్వారా అంటే న్యాయమైన ధరల దుకాణంలో ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడం సాధ్యం కాదని చెప్పేసి పూర్తి డిజిటలైజేషన్ టెక్నాలజీతో వినియోగించి ఎవరు మోసం చేయలేరన్నారు అని చెప్పేసి వైసీ చేశారన్నట్టు. సో చివరి తేదీ ప్రకటించిన ప్రభుత్వం. సో ఈ కేవైసీకి ఎండ్ ఆఫ్ డెడ్లైన్ అనేది ఉంటుందన్నట్టు. సో కర్ణాటక రాష్ట్రంలో ఆహార శాఖ ఇప్పటికే తెలియజేసినట్లుగా అక్టోబర్ 30లోగా రేషన్ కార్డు కేవైసీ పొందాలని లేదంటే వారి కార్డు రద్దు చేయబడును అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చిందన్నట్టు. సో మన రాష్ట్రంలో కూడా December 30 వరకు అయితే ఈ ఎండ్ అన్నట్టు కేవైసీకి. సో అప్పటి నుంచి అయితే లేదా డెడ్ టైంలోపే మీరు చేసుకోవాల్సిందిగా మనం చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎలా అంటే మీరు అధికారంగా ఆహార శాఖ అధికారి వెబ్సైట్లో లాగిన్ చేసి రేషన్ కార్డ్ నెంబర్ అలాగే మీ పేరు, హోమ్లీ డీటెయిల్స్ అని నమోదు చేయవచ్చు, ఈ కేవైసీ చేయొచ్చు, లేదా వైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు, లేదా మీ బీపీఎల్ కార్డు ప్రయోజనాలు పొందాలంటే మీ దగ్గరలో అంటే మీ రేషన్ షాప్ డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేస్తారు. సో ఈ వీడియోలో అయితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అని అనుకుంటే, ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. వీడియోను అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెళ్తే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.